గత 2 రోజులుగా ఒక విషయం మీద సోషల్ మీడియా మొత్తం కూడా వీడియోలు లేకపోతే పోస్టులు ఇవన్నీ పెట్టడం, దాని మీద డిస్కషన్స్ జరగటం మనందరం చూస్తున్నాం. టీవీకే అధినేత విజయ్, ఈ విజయ్ జోసెఫ్ అనే వ్యక్తి తమిళనాడులో ముఖ్యమంత్రి కాబోతున్నాడు. 100కు పైగా సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే విజయ్ అనే వ్యక్తి, విజయ్ జోసెఫ్ అనే టీవీకే పార్టీ యొక్క అధినేత గెలుపొందాడు. ఇలాంటి రేర్ ఫీట్, అంటే ఇలాంటి ఒక హిస్టారికల్ ఫీట్ అనేది మన భారతదేశంలో ఎంజీఆర్ని పక్కన పెడితే స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి మాత్రమే సాధ్యమైంది. ఆ తర్వాత దాన్ని అచీవ్ చేసిన వ్యక్తి విజయ్ జోసెఫ్. ఇతను గురించి మాట్లాడుకునే ముందు మనం ఈ ఫీట్ కోసం, అంటే మూవీ ఫ్రెటర్నిటీలో నుంచి, అంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్రెటర్నిటీ నుంచి వచ్చి కొన్ని నెలల వ్యవధిలోనే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవ్వాలనుకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. చాలామంది వచ్చారు, చతికిల పడ్డారు. అదేదో నదీ ప్రవాహంలో కొట్టుకుపోయిన చేపలు కొట్టుకున్నట్టు వచ్చారు పోయారు, వచ్చారు పోయారు, వచ్చారు పోతానే ఉన్నారు. కానీ ఇంకా అన్నగారు మొదలుపెట్టిన తెలుగుదేశం పార్టీ సృష్టించిన ఘన చరిత్ర ఈ రోజుకి కూడా తెలుగు నేలపైన ఎవరు దాన్ని తిరగరాయలేకపోయారు. కారణం, చాలామంది మేము తురుములు తోపులు, మేము ఉస్తాదులు, మేము మగాలు గిగాలు అనుకుంటారు, కానీ అంత సినిమా లేదు అని ఎన్నో సంవత్సరాలుగా ప్రజలే ప్రూవ్ చేశారు. ఇప్పుడు టీవీకే విజయ్, ఇతను గెలుపుకి కారణాలు ఇవన్నీ కూడా కాసేపు పక్కన పెడితే, టీవీకే విజయ్ అనే వ్యక్తి, టీవీకే పార్టీ అధినేత విజయ్ జోసెఫ్, ఈయన చాలా క్లియర్గా ఆయన యొక్క రాజకీయ ప్రత్యర్థిని, సైద్ధాంతిక ప్రత్యర్థిని ఓపెన్గానే స్టేజ్ మీద చెప్పారు. రాజకీయ ప్రత్యర్థిగా డిఎంకేని, సైద్ధాంతిక ప్రత్యర్థిగా బీజేపీని ఆయన అభివర్ణించారు. ఇది చాలా క్లియర్. అంటే రూలింగ్ పార్టీని వ్యతిరేకిస్తూనే సైద్ధాంతిక పరంగా, సిద్ధాంతాల పరంగా మేము భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం అని ఆయన చెప్పకుండా చెప్పడం ఓపెన్గా ఘంటాపథంగా చెప్పాడు. అయితే గత 2 రోజులుగా జరుగుతున్న డిబేట్, మన వాళ్ళు కూడా, మన తేటగాళ్ళు కూడా కొన్ని పోస్టులు పెట్టారు, అది వేరే విషయం. ప్రశ్నలో కూడా డిబేట్ ఏంటి, కొంతమంది ఇదేం పోలికరా, పవన్ కళ్యాణ్ని విజయ్ని, ఇక్కడ రాజకీయ పరిణామాలు ఏంటి, అక్కడ రాజకీయ పరిణామాలు ఏంటి అని బాబోయ్ ఒక్కొక్కడు రాజకీయ విశ్లేషణలు సిద్ధపోసలు. అంటే అది అంటారు చూడండి, అల్లు అర్జున్ గారు ఒక మూవీలో, మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి మనం బాలేనప్పుడు నీతులు చెప్పకూడదని చెప్పని, బాగోదు. మనం బాగున్నప్పుడు మాత్రం లెక్కలు మాట్లాడతాం, బాలేనప్పుడు నీతులు. అంటే అదే మనకు ఒక్కసారిగా ఇప్పుడు దీనికి దానికి మరేంటి పోలిక ఎందుకు చేస్తున్నారంటే, ఎందుకు చేయకూడదు, ఖచ్చితంగా చేస్తారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాట్లాడిన మాటలు మామూలు మాటల, కోటలు దాటిన మాటలు కదా. ఆయన చెగువేరా అన్నాడు, లెఫ్ట్ అన్నాడు, అంబేద్కర్ అన్నాడు, పులే అన్నాడు, అక్కడికి వెళ్తాడు బీఎస్పీ మాయావతి కాళ్ళ మీద పడతాడు, లెఫ్ట్ అంటాడు, మొత్తం కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ అంటాడు, సిపిఎం అంటాడు, రకరకాల విషయాలన్నీ కూడా ఆయన లెఫ్ట్ ఓరియంటెడ్, నేను ఒక సోషలిస్ట్ ఉద్యమకారుణ్ణి అన్నట్టు ఎర్ర తుండు కడతాడు నెత్తికి. అన్నీ చేసి ఒక్కసారిగా సిద్ధాంతాలు మార్చేసుకుంటాడు. ఇతనికి విజయ్కి పోలిక ఎందుకు చేయకూడదు? అసలు ఒకానొక టైంలో ఈ విజయ్ జోసెఫ్ అనే వ్యక్తిని మన పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అని చెప్పుకునే సైకోలు, కూలీసు వీళ్ళందరూ ఎంత ట్రాల్ చేసేవాళ్ళు, నేను అప్పుడే చెప్పా, అరే బాబు వాళ్ళిద్దరికీ పోలికేంటారు నాయన, 100 కోట్ల క్లబ్కు చేరటానికి ఆయనకు 60 సంవత్సరాలు వస్తున్నా 100 కోట్ల క్లబ్కు రాలేదు ఆయన మొన్నటిదాకా కూడా.
విజయ్ అనే వ్యక్తి టాప్ 10 ఇండియన్ మూవీస్ లిస్ట్లో అతేరి బిగిల్లు ప్రతి సంవత్సరం ఎక్కుతానే ఉన్నాడు. మళ్ళీ ఆ రికార్డులు మళ్ళీ వేరే మూవీస్ తీయటం, ప్రతిసారి 100 crore అనేది చాలా జుజూబీ విజయ్ జోసెఫ్ అనే వ్యక్తికి. తమిళనాట రజనీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న, మాస్ ఆడియన్స్లో ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి విజయ్ జోసెఫ్ అనే వ్యక్తి అని చెప్తే అసలు మనం ఒప్పుకోంగా రుద్దుడే కదా మనకి ఏకాడికి మన మెగా రుద్దుడిలో భాగంగా అసలు మామూలు రుద్దుడా, రుద్ది అసలు ఆంది అని బూందీ అని మామూలు రుద్దుడు కాదు మనది. బేర్ విత్ మై కాఫ్, కొద్దిగా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, సో బేర్ విత్ మై కాఫ్, సారీ ఫర్ దాట్. ఇక అదే చెప్పట్లా నేను, ఇక ఆంది అని బూందీ అని రకరకాల ఎలివేషన్లు ఇచ్చి ఈరోజు జోసెఫ్ అనే వ్యక్తికి అసలు ఇవన్నీ ఎందుకు, నేను ఒక వీడియో చూపిస్తానండి మీకు, మీకు ఇది చూడండి. ఎక్కడున్నావు అంకుల్ రా. సీఎం పవన్ కళ్యాణ్ విజయ్ తో మాట్లాడారట. పాలిటిక్స్ లో పంజా విసరాలి అంటే తన వంతు సూచనలు ఇచ్చారనే టాక్ నడుస్తోంది. పాలిటిక్స్లో పంజా ఇసురుతా, గోళ్ళు పెట్టి రక్కుతా, మెడ పట్టుకొని పిసుకుతా అలాంటి సూచనలు ఇచ్చారంటే విజయ్ గారికి. చూడండి ఇది గనక ఒకవేళ విజయ్ జోసెఫ్ అనే వ్యక్తి ఓడిపోయి ఉండుంటే, అరే అప్పుడే చెప్పాడు రా మా అన్న నీకు చెప్పావు, మా అన్న చెప్పాడు, మా ఉస్తాద్ మా దేవుడు చెప్పాడు, ఇలా నువ్వు పంజాయసరాలంటే పొత్తు పెట్టుకో ఎరండి. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే గెలుపు సాధ్యం కాకపోవచ్చని, అది రాజకీయ మనుగడకు అంత మంచిది కాదని చిరంజీవి రాజకీయ అరంగేట్రాన్ని పవన్ ఉదాహరించినట్లు తెలిసింది. అది అంటే మన యొక్క ఇన్క్యాపబిలిటీని, మన యొక్క ఇనెబిలిటీని, అంటే మన యొక్క చేతగానితనాన్ని పక్కన వాళ్ళ మీదకు రుద్దటం ఎలా అనేది పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవచ్చు అని ప్రజలందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే పొత్తులు పెట్టుకోకపోతే మనం నెగ్గలేం కాబట్టి, పొత్తులు పెట్టుకోకపోతే మనకి ఓట్లు పడవు కాబట్టి, తెలుగుదేశం పార్టీ లేకపోతే మనం కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేము కాబట్టి, మనం జోసెఫ్ విజయ్ అనే వ్యక్తికి మనం ఎందుకు సలహాలు చెప్పాలా? అంటే అందరూ మనలాగా ఉండరు కదా. మన యొక్క ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, మన ఆత్మన్యూన్యతా భావాన్ని కూడా సుపీరియారిటీ కాంప్లెక్స్ కింద మనం బయటకు మలుచుకుంటా అని అరుచుకుంటా, మనం అరిచినంత మాత్రాన మనకు ఓట్లు పడవనే విషయం మనకు తెలుసు అన్న విషయం ప్రజలకి కూడా తెలియదు. కాబట్టి దీన్ని మనం ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ కింద పక్కవాడికి మనకేదో రాజకీయ చతన తెలుసు, 2009 నుంచి రాజకీయాల్లో ఉన్నామనుకుంటే ఎట్లా? అందరూ ఇండ్రు దక్షిణ భారతదేశంలో ఈ పాచికలు పారో పవన్ కళ్యాణ్ గారు, మీరు అర్థం చేసుకోవాలా. పవన్ కళ్యాణ్ గారు చెప్పారంట, ఏది పొత్తులు పెట్టుకోకపోతే రాజకీయ మనుగడ. అసలు ఈ వినుంటే పాపం విజయ్ జోసెఫ్ అనే వ్యక్తి ఏమైపోయేవాడు. అన్నాడీఎంకే బీజేపీ కూటమితో చేతులు కలిపితే ఎన్నికల్లో గెలిస్తే ఉప ముఖ్యమంత్రి పోస్టు దక్కొచ్చని, ఓడితే విపక్ష నేతగానైనా ఉండొచ్చు అని పవన్ తన ఓన్ కథను చెప్పినట్లు ప్రచారంలో ఉంది. మంచి పని చేశాడు విజయ్ అనే వ్యక్తి. అసలు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి, ఆయన మాటలు వినకుండా, ఆయన మాటలు పెడచెవిన పెట్టి విజయ్ జోసెఫ్ అనే వ్యక్తి ఒంటరిగా ఎన్నికల్లోకి వెళ్ళి చాలా మంచి పని చేశాడు. ఇప్పుడు కమింగ్ టు ద డిస్కషన్, ఈరోజు ఎందుకు పవన్ కళ్యాణ్ని విజయ్ని పోలిక ఏంటి, ఎందుకు పోలవద్దు? విజయ్ అనే వ్యక్తి తన సొంత కార్యకర్తల్ని గంపగొత్తగా తీసుకెళ్ళి ఒక పార్టీ దగ్గర తాకట్టు పెట్టలా అనేది ప్రజలు అనుకుంటున్నారు. ఈరోజు విజయ్ అనే వ్యక్తి ఒక మతాన్ని పులుముకొని వేరే మతాల మీద విషపరమైన, విషపూరితమైన స్పీచ్లు ఇయ్యాలా అని అనుకుంటున్నారు ప్రజలు. ఇయ్యాలా? విజయ్ అనే వ్యక్తి తనను నమ్ముకున్న క్యాడర్ని జెండాలు పట్టుకొని, మన జెండాలు కాదు పక్క పార్టీ జెండాలు పట్టుకొని సిపిఐ అని, సిపిఎం అని, బిఎస్పి అని, టీడీపీ అని, బీజేపీ అని, ఇట్లా కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ, ఏ పార్టీలు ఉన్నాయి కొత్తగా, ఈ 2-3 పార్టీలు ఉన్నాయి, వదిలేద్దాం లేదు, ప్రతి రాజకీయ పార్టీ జెండాలు మోయమని చెప్పని తన పార్టీ క్యాడర్ని జెండా కూలీలుగా మార్చలా. తనను నమ్ముకున్న వర్గం ఏదైతే ఉందో దళిత వర్గం, ఆ వర్గాన్ని గంపగొత్తగా ఒక పార్టీకి తాకట్టు పెట్టలా అని ప్రజలు అనుకుంటున్నారు.
ఎందుకు మాట్లాడొద్దు? మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనం వీరులు, మనం సూరులు అని చెప్పని మా 2009 నుంచి రాజకీయాలు చూసాం మేము. 2009, 2014, 19, 24 దాదాపు ఒక దశాబ్దం, 2 దశాబ్దాల రాజకీయ చరిత్రలో మనం ఒక పార్టీకి పొత్తు పెట్టుకోకపోతే మనం గెలవలేని ఒక పరిస్థితి మనది. అసలు అంతెందుకు జనసేన పార్టీకి సంస్థాగతంగా ఆ బూత్ లెవెల్లో క్యాడరే లేదు. అది మరి పవన్ కళ్యాణ్ గారి తప్పిదం కాదా? జనసేన అనే పార్టీకి బూత్ లెవెల్లో క్యాడర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు క్యాడర్ పక్కన పెట్టండి, 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లు లేరు ఈ రోజుకి కూడా జనసేన పార్టీకి. ఆ రోజు కూడా ఎలక్షన్స్ టైంలో తెలుగుదేశం పార్టీ నుంచి ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు కొంతమంది. ఈ రోజుకి కూడా జనసేన పార్టీకి బూత్ లెవెల్లో క్యాడర్ లేదంటే ఎవరిది తప్పు? ఈజ్ పవన్ కళ్యాణ్ లీడర్? ఖచ్చితంగా ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. మన పక్క రాష్ట్రంలో జరిగిన విజయాన్ని, పక్క రాష్ట్రంలో విజయ్ జోసెఫ్ అనే వ్యక్తి సాధించిన విజయాన్ని మూవీ యాక్టర్గా ముందుకొచ్చి ఎవరి దగ్గర కాళ్ళ మీద పడకుండా, ఎవరి దగ్గర పార్టీని తాకట్టు పెట్టకుండా ఆయన షంషేర్గా నిలబడ్డ తీరుని ఖచ్చితంగా అందరూ అభినందిస్తూనే, మాకు కూడా ఉన్నాడు బాబు ఒక వ్యక్తి, లేస్తాడే మనుషులు కాదంటాడు, ఆయన్ని చూడండి ఒక్కసారి అని చెప్పని ఖచ్చితంగా మాట్లాడతారు. ఎందుకు? నాలాంటి 2014 నుంచి జనసేన పార్టీకి సపోర్ట్ చేసి 19లో మన యొక్క విషవలయం నుంచి బయటకు వచ్చి రిటైర్డ్ కూలీగా మారిపోయి నాలాంటి వ్యక్తులు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. మిమ్మల్ని ఇది కదా, ఇలాంటి వ్యక్తిని కదా మేము ఎక్స్పెక్ట్ చేసింది, విజయ్లాగా దమ్ముగా నిలబడాలని కదా మేము ఎక్స్పెక్ట్ చేసింది. పోటీ చేస్తే అనలాగా రెండు చోట్ల ఒక చోట ఓడిపోతాం, మళ్ళీ ఈ పార్టీని పంపించేయాలో అది అమ్మేయాలి, పార్టీని విలీనం చేయాలని ఎందుకు అనుకుంటారు? అలా అనుకోవద్దండి. మీ వెనకాల కొన్ని కోట్లాది మంది నిలబడటానికి అవకాశం ఉంది. మీకంటూ మీ యొక్క సామాజిక వర్గంలో ఒక మంచి ఆ క్రెడిబిలిటీ అనేది మీరు సంపాదించుకోకపోయినా సరే మీ సామాజిక వర్గం మీ వెనకాల నడిచే ఒక అవకాశం ఉంది. దయచేసి మీరు మీ యొక్క క్రెడిబిలిటీని తాకట్టు పెట్టొద్దు రాజకీయ పార్టీల దగ్గర. మీరు 3వ ప్రత్యామ్నాయంగా నిలబడండి, ఓడిపోండి పర్లేదు, కానీ ఒక్కళ్ళే నిలబడితే ఆ క్రెడిబిలిటీ వేరని ఎన్నిసార్లు మొత్తుకున్న ఎలక్షన్స్కి ముందు మనం వినలా. ఏమో ఎవరికి తెలుసు, మీరే గెలిచి ఉండొచ్చేమో. కాబట్టి ఇట్లాంటివన్నీ గుర్తొచ్చినప్పుడు, ఈ దరిద్రకొట్టు ఫ్లాష్ బ్యాక్ మనదంతా గుర్తొచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలనే వాళ్ళు దాన్ని దీన్ని తీసుకొస్తారు. పాపం 24 గంటలుగా ఒకటే మ్యూజిక్, సోషల్ మీడియా అంతా. సరే నేను వీడియో చేయకూడదు అనుకుంటే కొంతమంది వీడియోలు చేశారు. ఏంటి ఎలా మాడతారు అసలు? పవన్ కళ్యాణ్ విజయ్ ఒకటేనా? అసలు దానికి దీనికి ఏంటి పోలిక? ఏంటంటే పోలిక ఉంటుంది. మేము పుడింగులు, మేము తోపులు, మేము ఉస్తాదులు అని సినిమాల్లో అరికి గీపెట్టి డైలాగులు చెప్పేస్తే సరిపోదు. రియల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్, రియల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ అని చెప్పని ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుంటారన్న ఆశ, అర్థం చేసుకోరన్న నమ్మకం. అగైన్ దయచేసి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు మీరు కూడా నందమూరి తారక రామారావు గారిలాగా అవ్వన పనులకి అయిపోయింది, మన చరిత్ర అయిపోయింది, అర్థమైపోయింది ప్రజలకి. సో దిస్ ఈజ్ అ హంబుల్ రిక్వెస్ట్ టు పవన్ కళ్యాణ్ గారు, అట్లీస్ట్ నౌ యూ రియలైజ్ మీరంతటా మీరు మీ యొక్క క్యాపబిలిటీని అర్థం చేసుకోండి. మీరు పడినా లేచినా మిమ్మల్ని నమ్మే వ్యక్తులు ఉన్నారు. ఈ మతం, ఈ లడ్లు ఇవన్నీ పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో ఆ వ్యక్తిగా వస్తే ప్రజలు మళ్ళీ మిమ్మల్ని ఆశీర్వదించే అవకాశాలు ఉన్నాయి అని చెప్పని మీరు ఎట్టకు రారని నాకు తెలుసులే. కానీ ఇక చెప్పాలి, ఇక ఆ అభిమానం ఎక్కడ పోద్ది? ఈ అభిమానం పిచ్చి అభిమానం రిటైర్డ్ కూలి నా కొడుకుంటారు నేను.